అందరూ ఎలా ఉన్నారు? అందరూ మస్తున్నారు కదా. ఈరోజు నేను ఒక రెసిపీ గురించి చెప్పబోతున్నాను. ఏంటంటే పాలను మిక్స్ చేయడం. మరమరాలు ఫస్ట్ మరమరాలను తీసుకొని ఒక బౌల్లో పోసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా 2 స్పూన్స్, ఇంత క్వాంటిటీకి 2 స్పూన్స్, లేకపోతే ఇంకో స్పూన్ పోసుకోవాలి. ఆ తర్వాత వీటిని కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే తెలిసిపోతుంది ఏంటంటే ఆయిల్ సరిపోయిందా లేదా అని. ఎందుకంటే ఇట్లా ముద్దకు రావాలన్నమాట. నెక్స్ట్ నాకు సరిపోలే అందుకే కొంచెం వేసుకున్నా. నెక్స్ట్ వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకోవాలి కొంచెం చాలు. టేస్ట్ కోసం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కలర్లకు వస్తాయి. కొంతమంది కారం అసలుకి కారం ఉంటుంది కదా, అసలు ఘాటుగా కారం ఉంటుంది. అలాంటి టైంలో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోను ఎప్పుడు. కానీ మీకోసం నేను కొంచెం వేసుకుంటా. మీకోసం ఇంత చాలు. ఇంత చాలు. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, మిక్స్ చేసుకోండి అన్నమాట. లేకపోతే అక్కడనే గడ్డగట్టి ఆ స్పేస్ అంతా అంత ఉప్పు అయిపోతుంది. ఉప్పిసం ఇదిగోండి, ఇలా మిక్స్ చేసుకోండి. ఇగో ఇలాంటి కలర్ రావాలి. నెక్స్ట్ ఆనియన్స్ మధ్యలో టేస్ట్కి, ఇంకా ఆ కరకర నెస్ వస్తుంది కదా, కరకర నెస్ రావాలి కదా, అందుకు నేను ఆనియన్స్ వేసుకుంటాను. మీరు సాల్ట్ ఆనియన్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే ఇది మరమరాలు ఆయిల్ కలుపుకొని తినేయండి. నేనైతే వేసుకుంటా. ఆనియన్స్ కొన్ని చాలు. కొంతమందికి ఆనియన్స్ అంత పడవు, వాళ్ళంటే కొంచెం వేసుకోవచ్చు. అసలు మీ ఇష్టం, వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు. మేమైతే ఇలా వేసుకుంటాం.
మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అంతా కారం ఉప్పు పట్టాలి కదా, ఉంటుంది. ఎలా అనిపించింది మీకు ఈ రెసిపీ? బాగుందా? ఇవ్వండి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సూపర్ ఫ్రెండ్స్.